కెనడా పీఎంగా ట్రూడో రాజీనామా చేశారు. ఇప్పుడు ఆయన ప్లేస్లో మార్క్ కార్నీ వచ్చారు. సో మార్క్ కార్నీ వచ్చేసి ఆయన పూర్తిగా ట్రంప్ వ్యతిరేక ధోరణిని కలిగి ఉన్న వ్యక్తి అని తెలుస్తోంది. ఆయన మాట్లాడిన మాటలు కూడా అలాగే ఉన్నాయి. ఆయన ఇచ్చిన స్టేట్మెంట్స్ అవన్నీలో ఒకటి చదువుతున్నాను. ద అమెరికన్స్ వాంట్ అవర్ రిసోర్సెస్, అవర్ వాటర్, అవర్ ల్యాండ్, అవర్ కంట్రీ. థింక్ అబౌట్ ఇట్. ఇఫ్ దే సక్సీడెడ్ దే వుడ్ డిస్ట్రాయ్ అవర్ వే ఆఫ్ లైఫ్ అని చెప్పారు. ఇన్ అమెరికా హెల్త్ కేర్ ఈస్ బిగ్ బిజినెస్, ఇన్ కెనడా ఇట్ ఈస్ ఎ రైట్. సో ఆల్మోస్ట్ ఇక ఒక మాటల యుద్ధం లాగానే కనబడుతోంది. ట్రూడోని పెద్దగా కేర్ చేయని ట్రంప్ కార్నీని పట్టించుకునే అవకాశం ఉందా? నిజంగా కార్నీని కూడా పట్టించుకోరు ఆయన. ఎందుకంటే ఈ రోజు ప్రత్యామ్నాయాలు ఉన్నాయి డొనాల్డ్ ట్రంప్ కి. వీళ్ళ ఎనర్జీ ఆపేస్తే కనుక ఆయన ఎనర్జీకి ఆయన దగ్గర చాలా ఉంది, ఆప్షన్స్ ఉన్నాయి. ఆ ఆప్షన్స్ ఆయన యూజ్ చేయబోతున్నారు. ఫస్ట్ ఏంటి ఆప్షన్? వాళ్ళ ఫాసిల్ ఫ్యూయల్ బేస్డ్ ఎనర్జీ ప్లాంట్స్ అన్ని మళ్ళీ రీస్టార్ట్ చేయబోతున్నారు ఆయన. గతంలో వీళ్ళన్నీ ఆపేశారు. ఈ సోకాల్డ్ వోక్ లెఫ్టిస్ట్ భావజాలం ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పొల్యూషన్, ఎన్వైరన్మెంట్ ఇవన్నీ పిచ్చి పిచ్చి మాటలు చెప్పి కోల్ కానీ లేదా మనకు ఫ్యూయల్ మన పెట్రోల్ డీజిల్ తో నడిచేటువంటి పెట్రోలియం ప్రోడక్ట్స్ తో నడిచేటువంటి వాళ్ళ పవర్ ప్లాంట్స్ అన్ని కూడా షట్ డౌన్ చేశారు గతంలో. అవన్నీ కూడా రీస్టార్ట్ చేయబోతున్నాడు. కాబట్టి కెనడా నుంచి ఒకవేళ పవర్ కట్ అయినా కానీ ప్రత్యామ్నాయాన్ని రెడీగా పెట్టుకున్నాడు. కాబట్టి కేర్ చేయట్లేదు. 50% గా దాన్ని 100% టారిఫ్ వేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఏప్రిల్ 2 నుంచి అవన్నీ కూడా నేను వేయబోతున్నానని చెప్పి ఎదిరించాడు. కెనడాలో పరిస్థితి ఏంటంటే అక్కడ ఈ ప్రభుత్వం ఎవరు వచ్చినా, ఇంక్లూడింగ్ కన్సర్వేటివ్స్, పొలివియర్ వచ్చినా కానీ కూడా వాళ్ళు అమెరికాకి బానిసలుగా ఉన్నట్టు వాళ్ళు ప్రవర్తించలేరు కదా. ఏ దేశమైనా కానీ వాళ్ళ యొక్క గౌరవం నిలుపుకునే ప్రయత్నం చేస్తారు. కాబట్టి మార్క్ కార్నీ సడన్ గా ఏదో యాంటీ అమెరికనిజం మాట్లాడుతున్నాడు అన్నది చాలా తప్పది. కానీ ఆప్షన్ లేదని డొనాల్డ్ ట్రంప్ వాళ్ళ మీద అంత ఒత్తిడి తీసుకొచ్చేసరికి ఆప్షన్ లేదు. లిటరల్ గా చూస్తే రేపు వీళ్ళ మీద ఆంక్షలు విధించిన తర్వాత కెనడా ఎక్కడికి వెళ్తుందో చూడాలి. కెనడా ఎవరికి సప్లై చేస్తుంది? మీకేమో ఎనర్జీ పైప్ లైన్స్ అన్ని మీరు అక్కడి నుంచి పెట్టుకున్నారు. రష్యాకి మీరు సప్లై చేయకపోతే ఏం చేస్తారు? మీ ప్లాంట్స్ కూడా మీరు మూసుకొని కూర్చోవాలి కదా. వాళ్ళకున్న పాపులేషన్ ఎంత? దేశం పెద్దది, కెనడా చాలా పెద్ద దేశం. వాళ్ళకున్న పాపులేషన్ ఎంత? అమెరికన్ పాపులేషన్ కంపేర్ చేస్తే ఎంత? వాళ్ళ ఎకానమీ ఎంత? ఆ రమారమి 50-60% వాళ్ళ ఎకానమీ ఎంత అమెరికాతో అనుసంధానం ఉంది. అమెరికా వాళ్ళని తిరస్కరిస్తే వాళ్ళ పరిస్థితి ఏమో. ప్రగల్భాలు పలకొచ్చు, ఏమైనా అనొచ్చు. కానీ నిజంగా ఎకనామిక్ శాంక్షన్స్ వాళ్ళకి వెనక టారిఫ్స్ కొట్టిన తర్వాత కొంత అమెరికా నష్టపోయినా కానీ గణనీయంగా నష్టపోయేది కెనడా. ఈ వాళ్ళకి వచ్చే చిన్న దెబ్బలు అమెరికాకి అయితే వస్తే దాన్ని తట్టుకునే కెపాసిటీ అమెరికాలో ఉంది. కానీ ఈ యొక్క టారిఫ్ యుద్ధం తట్టుకునే కెపాసిటీ కెనడాలో లేదు. ప్లస్ పైపెచ్చు మార్క్ కార్నీ ఆల్రెడీ ఈయన ఈ వోక్ కల్చర్ అనేది ఇదివరకు డిస్ప్లే చేశాడు. గతంలో చూస్తే కనుక బెయిజింగ్ ఇక్కడ ఏమి వాళ్ళు పోలీస్ స్టేషన్స్ పెట్టలేదు, వాళ్ళ చైనా ఇంటర్ఫియరెన్స్ మన ఎలక్షన్స్ లో లేవు అని తప్పుడు మాటలు మాట్లాడినటువంటి వ్యక్తి. ఎంత క్లియర్ గా ఇన్వెస్టిగేషన్ లో తెలిసింది, అందరికి తెలిసిన విషయమే. అక్కడ సీక్రెట్ పోలీస్ స్టేషన్స్ ఉండేవి కెనడాలో. కెనేడియన్ చైనీస్ సిటిజన్స్ ని ఏదో విధంగా ఒత్తిడి చేసి వాళ్ళని చైనాకు వెనక్కి తీసుకెళ్లి వాళ్ళని అరెస్ట్ చేయడము, లేదా ఇక్కడ వాళ్ళని చైనాకు వ్యతిరేకంగా మాటలన్నీ ఆపించేయడము, వాళ్ళ బంధువులని అక్కడ చిత్రహింసలు పెట్టడం, ఇవన్నీ చేస్తున్నా ఇతనేమో కార్నీ వచ్చేసి ఆల్రెడీ జరగట్లేదు మా దేశంలో గతంలో చెప్పాడు. కాబట్టి ఈయన ఎంత ఓకో ఎంత లెఫ్టిస్టో మనం చూస్తున్నాం. మనం లిటరల్ గా పార్టీలో ఎవరు అధినేతగా వచ్చినా కానీ పెద్ద మార్పు ఉండదు అని నా భావం. సరే భారతదేశంతో మైత్రి పెట్టుకుంటాము, సంబంధాలు పెంచుకుంటాం అంటున్నాడు. కానీ మీ బేసిక్ ఓట్ బ్యాంకే ఖలిస్తానీ ఓట్ బ్యాంక్ అయితే మీరు బతకలేరు. కాబట్టి దాని ఏం పరిణామం ఉంటుందంటూ అభిజిత్ అయ్యర్ మిత్ర ఒక పోడ్కాస్ట్ లో ఆయన ఏం చెప్పారంటే, సోకాల్డ్ లెఫ్టిస్ట్ ఈ పార్టీ జస్టిన్ ట్రూడో పార్టీ వీళ్ళందరూ ఖలిస్తానీ సమర్థనతోటి వీళ్ళు బతుకుతారు. అంటే వీళ్ళు వాళ్ళ యొక్క ఓట్ బ్యాంకు దాని ఆధారంగా వీళ్ళు బతుకుతారు. కానీ కన్జర్వేటివ్ పార్టీ ఏదైతే ఉందో కన్జర్వేటివ్ పార్టీ అస్తిత్వమే ఖలిస్తానీ చేతుల్లో ఉంది. కాబట్టి ఎవరు వచ్చినా కానీ పెద్ద మార్పులు ఉండవు అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఎందుకంటే ఓట్ బ్యాంక్ చాలా సిగ్నిఫికెంట్ ఓట్ బ్యాంక్ ఉంది. ఆ ఓట్ బ్యాంక్ ని ఇగ్నోర్ చేస్తే ఎవరు కూడా మెజారిటీ రాలేదు. పైపెచ్చి ఇప్పుడు పరిస్థితి ఏంటంటే సడన్ గా జస్టిన్ ట్రూడో లిబరల్ పార్టీ వీళ్ళ రేటింగ్స్ పెరిగిపోయినాయి డొనాల్డ్ ట్రంప్ వాగ్వివాదంతో. కాబట్టి పొలివియర్ యొక్క రేటింగ్స్ పడిపోయినాయి. ఈయనకేమో 43% రేటింగ్ వీళ్ళకుంటే పొలివియర్ రేటింగ్ 33 పడిపోయింది. ఒక 3-4 నెలల క్రితం వీళ్ళు ఓడిపోతున్నారు, జస్టిన్ ట్రూడో మనకు పొలివియర్ వస్తున్నాడు అని చెప్పి స్పష్టంగా అన్ని రిజల్ట్స్ చెప్తుంటే, సర్వేలు చెప్తుంటే, ఇప్పుడు కంప్లీట్ గా ఈయన కిందికి వెళ్ళిపోతున్నాడు, వీళ్ళు మళ్ళీ గెలిచే పరిస్థితి వస్తుంది. కాబట్టి అక్కడ పరిస్థితులన్నీ కూడా చాలా ఎవరు ప్రభుత్వానికి వచ్చినా కానీ అమెరికాని వ్యతిరేకించి వాళ్ళు బతకలేరు. రెండోది ఖలిస్తానీలని వాళ్ళు వ్యతిరేకించి వాళ్ళు పవర్ లో ఉండలేరు. ఇది ఈ రోజు ఉన్నటువంటి కెనడా పరిస్థితి.
పాకిస్తాన్ కాదు, ఖలిస్తాన్ ఈరోజు కెనడానే ఖలిస్తాన్. కెనడా ఖలిస్తానీలకు వ్యతిరేకంగా ఏమి చేయలేదు. కాబట్టి మన పెద్ద మార్పులు ఉండవని నేను భావిస్తున్నాను. ఏదో కొంచెం మైనర్ రిలీఫ్ ఉండొచ్చు. బహుశా మన అంబాసిడర్ మళ్ళీ వెనక్కి తీసుకురావచ్చు, ఏదో ఒకటో రెండో కేసులు విత్డ్రా చేయొచ్చు. మన ట్రూడో చేసిన చాలా పిచ్చి పనుల్లో 4-5 పిచ్చి పనులు రివర్స్ చేయొచ్చు. కానీ కోర్ సపోర్ట్ ఫర్ ఖలిస్తాన్ మారదు, కోర్ డిపెండెన్స్ ఆన్ అమెరికా కూడా మారదు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.